హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే రేవతి చాటుగా ఉండి నర్మద తల్లి వచ్చి ఇక వేదవతిని పొగడడం, ఇక నర్మదకి తిరిగి తన కుటుంబం నుంచి రావాల్సిన బంగారం, చీరలు, నగలు ఇచ్చిపోవడం ఇదంతా చూస్తుంది. తనలో తానే కుమిలిపోతుంది. ప్రేమ విషయంలో నేను తప్పు చేశాను. ప్రేమ ఆ ఇంట్లో ఎంతో సంతోషంగా ఉంటుంది. అమ్మ లాంటి అత్త దొరికింది. ఇక అలాంటి ప్రేమని నేను తిట్టడమా? లేదు, నర్మదకి చేసినట్లే వాళ్ళ తల్లిదండ్రులు నేను కూడా నా ప్రేమకి నగలు, బట్టలు పెట్టొస్తాను అని నిర్ణయించుకుంటుంది రేవతి. అయితే వెంటనే ఇక ప్రేమకి ఇవ్వవలసిన నగలన్నీ సర్దుకొని చీర, నగలు అన్నీ తీసుకొని ఇక ప్రేమ ఇంటికి, వేదవతి ఇంటికి అయితే వస్తుంది. అప్పుడే ఇక వేదవతి ఇంటికి వచ్చిన ప్రేమ ఇక వాళ్ళ అమ్మని చూసి చాలా సంతోషపడుతుంది. అమ్మ అని కౌగిలించుకుంటుంది. ఇక ఆ నగలు ఇస్తూ ఉండగా అప్పుడే అక్కడికి విశ్వక్ వస్తాడు. వెంటనే విశ్వక్ అయితే చాలా కోపంతో, ఏంటమ్మా, ఏం చేస్తున్నావు? మన ఇంటికి ఇంత ద్రోహం చేసిన దానికి నువ్వు నగలు ఇవ్వడం ఏంటి? మన ఇంటి తరపున ఉన్న నగలు ఇవ్వడం ఏంటి? తను మన ఇంటి మనిషి కాదిక నుంచి, తను ఈ ఇంటి కోడలైపోయింది కాబట్టి తనకి ఏ సంబంధం లేదు. కానీ నువ్వు మాత్రం అందరిలాగా ఆలోచించకుండా నగలు తీసుకొచ్చి ఇవ్వడం అయితే నాకు నచ్చడం లేదు. ఇక నాకు ఎంత చేసింది, ఆ రోజు నేను జైలుకి వెళ్ళడానికి కారణమైంది. ఇక నాపై కేసు కూడా పెట్టింది. అలాంటి దానికి మన ఇంటి నగలు ఇవ్వడం ఏంటి అని చాలా కోపంతో అరుస్తూ ఉంటాడు విశ్వకైతే. అప్పుడే ఇక రేవతి అయితే, లేదురా, ఇన్ని రోజులు మనం తప్పు చేస్తున్నాం, తన ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇక మనం అర్థం చేసుకోకపోయినా తన అత్తయ్య అమ్మ పొజిషన్లో ఉండి ఇక తన కోడల్ని ఎంత సంతోషంగా చూసుకుంటుందో నేను గమనించాను. ప్రేమకి ఏ కష్టం రాకుండా తల్లిలా లాలిస్తుంది. అలాంటి కుటుంబాన్ని వేరు చేయాలా అని ఇక అనుకుంటూ, ఇక లేదు, నువ్వు తప్పు చేస్తున్నావు, నేను ఈ నగలు నా కూతురికి ఇచ్చే తీరుతాను అని ఇక అంటూ రేవతి అయితే ఆ నగలు ఇక ప్రేమకి ఇవ్వబోతూ ఉండగా వెంటనే విశ్వక్ ఆ నగల్ని విసిరేస్తాడు. అప్పుడే ఇక విశ్వక్ అయితే ఇక రేవతి చెంప పలగొడతాడు. అది గమనించిన ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారే షాక్ అయిపోతారు. ఇక ప్రేమ అయితే, ఏంటి, వీడు అమ్మని కొడతాడా అని చాలా కోపంతో విశ్వక్ చెంప పలగొడుతుంది. ప్రేమ అయితే, ఏంటి, నన్ను కొడతావేంటి? ఈరోజు అమ్మ చేసిన తప్పు వల్ల నేను అమ్మపై చేయి చేసుకోవాల్సి వచ్చింది. నీ వల్ల ఇది. ఇక నువ్వు నన్ను కొట్టడం ఏంటే? నువ్వు ఈ ఇంటి కోడలివి అంటే నా పరువు తీయడానికే నువ్వు నన్ను కొట్టావు అని చాలా కోపం పడుతూ ఉంటాడు విశ్వక్ అయితే. ఈరోజు నువ్వు ఈ ఇంటి కోడలు అవ్వడానికి కారణం ఈ ధీరజ్ గాడు ఇక నిన్ను నమ్మించి మోసం చేశాడు. ఆ రోజు నగల వల్లే నిన్ను ఈ ఇంటికి కోడలిగా చేశాడు. ఇదంతా ఇక ధీరజ్ గాడు మన కుటుంబం పరువు పోవాలనే చేశాడు అని ఇక విశ్వక్ అయితే ధీరజ్నైతే తిడుతూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రేమ అయితే చాలా కోపంతో, ఆప్రా, నువ్వు ధీరజ్ని ఒక్క మాట అన్నా నేను ఊరుకోను. ఇక ధీరజ్ని ఎన్నో మాటలు అంటున్నావు, అయినా సహిస్తున్నాను. కానీ ధీరజ్ని ఒక మాట మరోసారి అంటే మాత్రం నేను ఊరుకోను, మెడ పట్టుకొని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను అని ప్రేమ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. విశ్వక్ అయితే, ఏంటే నాకు వార్నింగ్ ఇస్తున్నావేంటి? ఆ ధీరజ్ గాడు ఏం చేశాడో నీకు అర్థం కావడం లేదా అని అంటూ ఉంటాడు విశ్వక్ అయితే. లేదురా, అసలు ధీరజ్ ఏ తప్పు చేయలేదు. అసలు ధీరజ్ మన ఇంటి పరువు కాపాడడానికే ఇదంతా చేశాడు అని అనగానే విశ్వక్ ఇక అక్కడికి వచ్చిన భద్రావతి స్టన్ అయిపోతారు. ఏంటే, ఏం మాట్లాడుతున్నావు? మన ఇంటికి పరువు కాపాడడానికి వాడేం చేశాడు? పరువు తీశాడు కానీ అని భద్రావతి అంటూ ఉంటుంది. లేదత్తయ్య, మీకు ఇప్పుడు చేసిన తప్పే చూస్తున్నారు కానీ దాని వెనకాల ఉన్న రహస్యం ఏంటో తెలుసుకోలేకపోతున్నారు అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే. ఏంటే, ఏం చెప్తావో చెప్పు అని భద్రావతి అంటూ ఉంటుంది. అవునత్తయ్య, అసలు ధీరజ్ ఏ తప్పు చేయలేదు. మన ఇంటి పరువు కాపాడడానికే నా మెడలో తాళి కట్టాడు. అసలు ధీరజ్ నేను ప్రేమించుకున్నట్లు నటించాము. అంటే ఇక నేను
ఒక కళ్యాణ్ అనే వ్యక్తిని ప్రేమించాను. వాడు నన్ను మోసం చేసి నగల కోసం నన్ను దూరంగా తీసుకువెళ్ళి వదిలేశాడు. అప్పుడు మన కుటుంబం పరువు పోతుందని ఇక నా మెడలో తాళి కట్టమని వేదవతి అత్తయ్యే ధీరజ్కి చెప్పడంతో ధీరజ్కి నేనంటే ఇష్టం లేకపోయినా నా మెడలో తాళి కట్టాడు. మన కుటుంబ పరువు ఒక అతను నన్ను మోసం చేశాడని తెలిస్తే పరువు పోతుందని ఇదంతా ఇక తెలుసుకొని వేదవతి అత్తయ్య ఇక నాకు ధీరజ్కి పెళ్లి జరిపించింది. ధీరజ్ నన్ను ప్రేమించలేదు, నేను ధీరజ్ని ప్రేమించలేదు. కానీ ఇక ఈ మన కుటుంబం పరువు పోకూడదనే ధీరజ్ నా మెడలో తాళి కట్టాడు అని చాలా కోపంతో ఇక నిజాన్నైతే ప్రేమ బయట పెడుతుంది. వెంటనే విశ్వ స్టన్ అయిపోతాడు. ఏంటి నువ్వు చెప్పేది నిజమా అని అంటూ ఉంటుంది భద్రావతి. అంటే అప్పుడే అవునత్తయ్య, నేను చెప్పేది నిజం, నిజం చెప్తున్నాను. అసలు ధీరజ్ ఏ తప్పు చేయలేదు, నేనే తప్పు చేశాను. ఒకరిని నమ్మి మోసపోయాను. ఆ మోసం గురించి ఇక అందరికీ తెలిసే మన కుటుంబం పరువు పోతుందని అదంతా నింద తన మీద వేసుకొని తన కుటుంబంతో కూడా మాటలు పడుతున్నాడు. ఒక్కరోజు కూడా నోరు తెరిచి ఈ నిజం చెప్పలేడు. అదైనా వేదవతి అత్తయ్య మాట తీసుకుంది ఎవరికీ చెప్పొద్దని. ఇదంతా మన కుటుంబం పరువు కాపాడడానికే కదా అత్తయ్య ధీరజ్ చేసింది. మీరు అత్తయ్యని ధీరజ్ని ఎన్నో మాటలు అంటున్నారు, నేను మాత్రం ఊరుకోను అని ఇక ప్రేమ అయితే నిజం చెప్పగానే భద్రావతి ఇక విశ్వకైతే నన్ను క్షమించత్తయ్య అని ఇక కాళ్ళపై పడుతూ ఉంటాడు. ఇక విశ్వకైతే వాళ్ళ వేదవతి అత్తయ్యపై. అప్పుడే ఇక ధీరజ్ని కూడా నన్ను క్షమించు బావా అని ఇక ప్రాధేయపడతాడు. ఈ విధంగానైతే ప్రేమ ద్వారా అసలు నిజమైతే తెలుసుకుంటాడు విశ్వకైతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.